క్యాబినెట్ ఆమోదం లేదు, ఆ ప్రాజెక్టు విషయం క్యాబినెట్ ముందుకు రానే లేదని తుమ్మల అన్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇది పక్కన ఇంకొక వార్త ఉన్నది. ఇందులో తుమ్మిడేటి వద్ద నీరు లేదని సిడబ్ల్యూసీ చెప్పలేదు. ఇది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ వచ్చింది. ఈ ఫుల్ పేజ్ అంతా వాటి మీదనే ఉంది. ఇక్కడ దొంగలకు సద్దులు మోసినట్లుగా ఈటల తీరు మరొక వార్త ఇక్కడ ఉన్నది. వీటితో పాటుగా కమలంలో ఈటల ఇరకాటం అంటే ఆయన ఎక్కడ కమిషన్ ముందు చెప్పిన విషయాలు బీజేపీలో ఇబ్బంది కలిగించినాయని. మరొకటి మేడిగడ్డ వద్ద మంత్రివర్గ నిర్ణయమే, ఇది బీఆర్ఎస్ స్టాండ్ హరీష్ రావు వారు మాట్లాడినది. తర్వాత కేసీఆర్ను ఈటల సమర్థిస్తే 200% తప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అంటే కాళేశ్వరం మీద ఇవన్నీ. తర్వాత మరొకరి అది ఈటల స్టాండ్ బీజేపీ స్టాండ్ కాదు అని కిషన్ రెడ్డి అన్నారు. ఆ వార్త కూడా ఇక్కడ వచ్చింది. మరి నిజంగానే ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడితే వాస్తవం ఏమిటి? అసలు కేబినెట్ ఆమోదం ఉందా లేదా? కేబినెట్ ఆమోదం లేకుండా అంత పెద్ద ప్రాజెక్టు కడతారా? తుమ్మల గారు బహుశా మర్చిపోయి ఉంటారు. ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కేబినెట్ గురించి కాదు, మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే వేశారో మంత్రివర్గ ఉపసంఘంలో ఇది చర్చకు రాలేదు. ఏది అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, ఆ ఒక్క అంశమే. ఇప్పుడు ఈటెల చెప్పింది ఏంటంటే మేము మంత్రివర్గ ఉపసంఘంలో తుమ్మలు ఉన్నారు, నేనున్నాను, హరీష్ రావు ఉన్నాడు అని చెప్పారు. ఆ ముగ్గురు కలిసి ఏం రిపోర్ట్ ఇచ్చారనే దానిలో ఆయన ఏమన్నారంటే ఈ రీఇంజనీరింగ్ దానికి మేము సమర్థించినామని చెప్పాడు. ఎవరు? ఈటెల. దాన్ని సమర్థించడం అంటే రీఇంజనీరింగ్ సమర్థించారు. అప్పటికి ఇంకా అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ పూర్తి కాలేదు దాని ప్రతిపాదన. లైడార్ సర్వే జరుగుతుంది 2016 మార్చిలో. అది ఏది సబ్ కమిటీ వేసింది, ఏప్రిల్లో రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి వరకు ఇంకా అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ మీద ఇంకా సర్వేనే జరుగుతూ ఉంది కదా. తుమ్మల చెప్పింది అది. రీఇంజనీరింగ్ మీద మా కమిటీ వేశారు, మేము రిపోర్ట్ ఇచ్చామన్నది ఈటెల. ఇలా కాంట్రవర్సీ లేదు. తుమ్మల చెప్పదలుచుకున్నది ఏంటంటే మా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన రిపోర్ట్లో ఈ 3 బ్యారేజీల ప్రస్తావన లేదు అనేది వాస్తవం. అది ఆ 3 బ్యారేజీల ప్రస్తావన లేదు. ఎందుకు లేదంటే ఆల్టర్నేట్ ప్రపోజల్స్ అప్పుడే వచ్చినాయి. తుమ్మిడేట్ల నీళ్ళు లేవనేది అప్పుడే తెలిసింది. ఏం చేయాలనే దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు చెప్పింది కూడా కరెక్టే. క్యాబినెట్ ఆమోదం లేదనేది మాత్రం తప్పు. అయిపోయా కదా, కీ పాయింట్ అది. కేబినెట్ ఆమోదం లేకుండా జరిగిపోయింది. ఆయన ఏం చెప్తే అదే జరిగింది. కొన్నిసార్లు మేము ఇబ్బంది పడ్డామని కూడా క్యాబినెట్లో కూడా ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. తుమ్మలు ఏమన్నా వేరే తీరుగా నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన అభిప్రాయాలు చెప్పి? క్యాబినెట్లో కూడా సీఎం ఏం చెప్తే అదే అవుతుంది కదా. వీళ్ళని ఎదిరించే సత్తా, ధైర్యం, దమ్ము వీళ్ళకున్నదా? ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మలను తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన క్యాబినెట్లో డిసిషన్ వ్యతిరేకించే అంత ధైర్యం ఉన్న నాయకుడా? నా మిత్రుడే, కానీ క్యాబినెట్కు రాలేదు అనడం తప్పు. అంటే ఆయన డెలిబరేట్లీ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి రాసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో అందులో వీటి గురించి లేదు అనేది వాస్తవం. ఎందుకు ఆయన మనసులో ఉన్న మాట మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? చాలా కాన్ఫిడెన్స్గా మొన్న చెప్పిండు ఆయన, మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది అది. మొన్న ఈటెల పోయిన రోజు మా మంత్రివర్గ ఉపసంఘంలో అది చర్చకు రాలేదని చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను. క్యాబినెట్లో రాలేదు అనలేదు ఆయన, మంత్రివర్గ ఉపసంఘంలో రాలేదు అని అన్నాడు. క్యాబినెట్లో ఒకవేళ రాలేదని ఆయన అనుకున్నా మర్చిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కాళేశ్వరం మీద ఎన్నోసార్లు క్యాబినెట్లో డిస్కస్ చేశారు. ఒక్కసారి కాదు, చాలాసార్లు చేశారు. సరే, దానికి బదులు ఇవ్వాల్సింది కేసీఆర్ కానీ, లేకుంటే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ. ఎందుకంటే ఆ క్యాబినెట్లో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. నేను క్యాబినెట్లో లేను కాబట్టి నాకు సంబంధం లేదు. బట్ తుమ్మల గారి ఇంటెన్షన్ మాత్రం క్యాబినెట్ గురించి కాదు. ఆయన సబ్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఆ సబ్ కమిటీలో ఆ విషయం రాలేదనేది వాస్తవం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటనంటే కేసీఆర్ అంత చేసిండు అని అంటున్నారు, ఆయన చెప్పినట్లే చేసామని. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పాలి. నిజాం సాగర్ ఎవరు కట్టారు? నిజాం సాగర్ కట్టింది ఎవరు కట్టినాడు? ఆనాడున్న ఎవరు పరిపాలన ఉంటే వాళ్ళు కట్టారు. ఎవరు? అంటే ఇప్పుడు ఇంజనీర్ పేరు నిజాం సాగర్. అవును, ఇంజనీర్ ఎవరికి వస్తుంది చెప్పు? ఎవరు? నిజాం సాగర్ నిజాంకే వస్తుంది. ఎవరైనా ఇప్పుడు ఆ ఊర్లలో పోయి అడిగితే ఏం చెప్తారు? నిజాం సాగర్ నిజాం కట్టింది అంటారు. అవును, కాళేశ్వరం కేసీఆర్ కట్టాడు. ఆయన ప్రభు ఎవరైనా కూడా ప్రభు అన్న, రాజు అన్న, మంత్రి అన్న ఒకటే, పేరు వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఎవరు పాకరణంగా ఎవరు కట్టినంటే జవహర్లాల్ నెహ్రూ కట్టిన. మరి అంతే. కానీ ఆడ పోయి కూర్చొని కడతారా వాళ్ళు?
కానీ ఇక్కడ డెసిషన్ తీసుకోవడం డిసిషన్ వాళ్ళే, కేసీఆర్ తీసుకున్నాడు. డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ తుమ్మిడాటి దగ్గర నీటి లభ్యత లేదు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది 100% తప్పు. అదేంటి మంత్రి అయినా సంబంధిత శాఖ మంత్రి ఇచ్చిన అంటే స్టేట్మెంట్. కాళేశ్వరం గురించి ఒక మాట చెప్పనా, ఒక నలుగురు గుడ్డి వాళ్ళు వాళ్ళ ముందట ఒక ఏనుగు పెట్టారు. ఆ ఏనుగు ఎట్లున్నది వర్ణించమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఇట్లా మధ్యలో పట్టుకున్నాడు, అది గోడలాగుంది. కోదండరాం గారు పోయి తోక పట్టుకున్నాడు, ఇది పాములాగా ఉన్నది అని చెప్తాడు. జయప్రకాష్ నారాయణ పోయి చెవులు పట్టుకుంటాడు, డొప్పలాగా ఉన్నది అని చెప్తాడు. రేవంత్ రెడ్డి పోయి కాలు పట్టుకుంటాడు, ఈ స్తంభంలాగా ఉంది అని చెప్తాడు. కాళేశ్వరం గురించి ఈ కథలో తోక తెలియదు వీళ్ళకి, తెలుసుకునే ఓపిక లేదు వాళ్ళకి. ఒకవేళ తెలిసినా కూడా రాజకీయ దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన దగ్గర జీవోలు ఉన్నాయి, 165 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇక్కడ 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా ఉంది అన్నారు. అంటే నీటి లభ్యత ఉన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి. ఆ ప్రాజెక్టు 16,40,000 ఎకరాలకు ఉద్దేశించింది. ఎన్ని నీళ్ళు కావాలి? 164 టీఎంసీలు కావాలి. 165 టీఎంసీలు లభ్యత ఉన్నదని చెప్పింది. కింద లైన్ ఏమున్నది? ఆ జీవోల్నే కింద లైన్ ఏముంది? ఉన్నది కానీ 63 టీఎంసీలు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, బట్ భవిష్యత్తులో ఉండవు, ఎగువ రాష్ట్రాల వాటా. ఇది 1979లో బచావత్ ట్రిబ్యునల్లో ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను చెప్పేది కాదు, ఇది బచావత్ ట్రిబ్యునల్లో ఉన్నది. ఈ ప్రాణహితకు ఎగువన ఉన్న నీళ్లల్లో 63 టీఎంసీలు మహారాష్ట్ర వాటా అని ఉంది. మరి అది తెలియదు ఆయనకు. 165లో 63 పోతే ఎన్ని ఉంటాయి? 102 ఉంటాయి. 102 వచ్చినా కూడా 148 మీటర్ల ఎత్తున 1.6 టీఎంసీ ఉండే రిజర్వాయరే ఉంటుంది. చాలా చిన్నది, 1.8 1.6 ఉన్నది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. అంత చిన్న రిజర్వాయర్లో ఉధృతంగా నీళ్ళు వచ్చి పోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఒక 60 రోజులే వస్తాయి. ఇట్లా వచ్చి పోతూ ఉంటే నువ్వు ఎత్తిపోసుకోవాలనుకో, 2 లిఫ్ట్లు పెట్టుకోవాలి. ఒక లిఫ్ట్ ఏమో 4 మీటర్లు, రెండో లిఫ్ట్ ఏమో మళ్ళీ 20 మీటర్లు 30 మీటర్లో ఉంటుంది. అది అంటే ఈ 2 లిఫ్ట్లకు ఆ నీళ్ళు అందించాలంటే ఎన్ని దొరుకుతాయంటే 44 టీఎంసీలు దొరుకుతాయి. 44 టీఎంసీలలో ఒక్క చుక్క కూడా వ్యవసాయానికి ఉపయోగపడదు. ఎందుకంటే ఎన్ రూట్లో ఉన్న విలేజెస్ ఉన్నాయి, వాటికి మంచినీళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ ప్రాధాన్యత మంచినీళ్ళకే ఉంటుంది. రెండవది ఎన్టీపీసీకి వాటర్ ఇవ్వాలి. ఇవన్నీ పోగా మిగిలేదు ఎన్ని అని అంటే ఒక 5 టీఎంసీలో 4 టీఎంసీలో. మరి ఆయన రాజశేఖర రెడ్డి పెట్టిన 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎందుకు? ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ అలంకారంగా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ఎండిపోతుంది ప్రతి సంవత్సరం, సింగూరు ఎండిపోతుంది, నిజాం సాగర్ ఎండిపోతుంది, వాటి కింద ఆయకట్టు సాగైతే లేదు, పంట భూములలో బోర్లు వేసుకుంటాళ్ళు, మాకు కూడా నీళ్లు కావాలని వాళ్ళు అంటాళ్ళు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? కాళేశ్వరం ఒరిజినల్ ప్రాణహిత చేవేళ్ళ ఆయకట్టుకి ఎక్కడి నుంచి తెస్తావు? 44 టీఎంసీలు దేనికి సరిపోతాయి? ఒకవేళ సరిపోయినాయని అనుకుందాం, 44 టీఎంసీలతోని నేను 36 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటే అనుకోని, కానీ బ్యారేజ్ కట్టడానికి ఆడ అవకాశం లేదు కదా, ఆడ అవకాశం లేదు. ఇది నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డికి ఇంజనీర్లు చెప్పారు. తుమ్మిడట్టు ఎందుకు కట్టలేదు అంటే బ్యారేజ్ కట్టడానికి అవకాశం లేదు. 48 మీటర్ల ఎత్తు కూడా కేసీఆర్ అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు కదా, వచ్చిన తర్వాత ఎందుకు కట్టలేకపోయిండు? బ్యారేజ్ కట్టడానికి అవకాశం లేదు. ఒక టెక్నికల్గా లేదు, రెండవది ప్రాక్టికల్గా లేదు. ఎందుకు లేదు అని అంటే పక్కన చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్నది, దానికి ఎవడు అనుమతి ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు, సుప్రీంకోర్టు ఇవ్వాలి. సుప్రీంకోర్టు అస్సలు ఇవ్వదు. వాళ్ళు ఎందుకు సుప్రీంకోర్టు పరిధిలో పెట్టుకున్నారు తెలుసా? ఈ ప్రభుత్వాలు మేనేజ్ అవుతున్నాయి. రాష్ట్రంలో సేమ్ పార్టీ ఉన్నప్పుడు పర్యావరణాన్ని లెక్క చేయకుండా అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఇవి మేమే ఇస్తామని చెప్పి వీళ్ళ చేతులకెళ్ళి లాక్కున్నారు కేంద్రం నుంచి. వీళ్ళు గుడ్డి వాళ్ళు కాకపోతే వీళ్ళకి ఈ విషయాలని తెలియకపోతే ఇట్లే మాట్లాడతారు.